ప్రధానంగా గుంటూరు జిల్లాలో ఈరోజు జరుగుతున్నటువంటి వార్తలు ఒకసారి చూద్దాం. ఏదైతే మరి రాష్ట్ర వ్యాప్తంగా నేడు 10వ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. 10వ తరగతి పరీక్షలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6,29,000 పైచిలుకు మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం సరిగ్గా 9:30కి ప్రారంభమైనటువంటి పరీక్షలు అటు మధ్యాహ్నం 12:45 వరకు కూడా పరీక్షలు నిర్వహించారు. అటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా 71,000 మంది విద్యార్థులు కూడా పాల్గొన్నారు. ఏదైతే మరి పరీక్షలకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా విద్యాశాఖ అధికారులు పూర్తి చేశారు. అటు గుంటూరుకు సంబంధించినటువంటి డిఈఓ రేణుక, అదేవిధంగా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి డిఈఓ రేణుక కూడా ఏదైతే చంద్రకళ కూడా పూర్తి స్థాయిలో కూడా మరి ఆ అధికార యంత్రాంగాన్ని కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. కానీ ప్రతి సెంటర్కి కూడా 144 సెక్షన్ అమలు చేశారు. ఎక్కడ కూడా ప్రశాంతంగా పరీక్షలు జరిగే విధంగా కూడా చర్యలు చేపట్టారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో అటు ఉచిత బస్సును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే తల్లిదండ్రులు డే బై డే ఎగ్జామ్స్ వలన కూడా మరి కొంత విద్యార్థులు కూడా కొంత ఒత్తిడి లేకుండా ఎగ్జామ్స్ రాసే విధంగా కూడా చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలియజేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఎన్ఆర్ఐ హాస్పిటల్కి సంబంధించి అటు మంగళగిరి ఎన్ఆర్ఐ హాస్పిటల్కి సంబంధించి కూడా దార్ల వంశీ అనే ఒక బాధితుడు ఎస్పీ సతీష్ కుమార్ని కలిశారు. ఏదైతే మరి ఇటీవల ఆయన అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో మోకాళ్ళకు సంబంధించినటువంటి ఆపరేషన్ చేసిన తర్వాత కూడా అటు వైద్యం వికటించి కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో అటు ఆపరేషన్ ఫెయిల్ అయిందంటూ కూడా మరి ఎస్పీ సతీష్ కుమార్ని కలిశారు. బాధితులకి న్యాయం చేయాలంటూ కూడా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఎన్ఆర్ఐ హాస్పిటల్ యాజమాన్యం పైన అటు డాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంకా పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి అటు మీకోసం ఫిర్యాదులకు సంబంధించి కూడా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకి సంబంధించి కూడా మొత్తం 79 మంది ఫిర్యాదులు అందాయి. దీనిలో భాగంగా కూడా అనేక ఫిర్యాదులు ఆయన దృష్టికి తీసుకొచ్చినటువంటి నేపథ్యంలో వాటన్నిటికి కూడా పరిష్కారం చేస్తానంటూ కూడా ఎస్పీ హామీ ఇచ్చారు. ఏదైతే మరి డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏదైతే మరి నరసరావుపేట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బజార్ బ్యాంక్కి సంబంధించినటువంటి బాధితులు ఎస్పీని కలిశారు. దాదాపు 20 లక్షల రూపాయల రుణం అటు బ్యాంక్ మేనేజర్ సహకారంతో కూడా మరి కొందరిని మోసం చేస్తున్నారంటూ కూడా మహిళలు ఎస్పీని కలిసినటువంటి నేపథ్యంలో వారికి ఖచ్చితంగా హామీ చేస్తానంటూ కూడా పల్నాడు జిల్లా ఎస్పీ మరి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఈరోజు అసెంబ్లీలో తీవ్ర చర్చ జరిగింది. ఏదైతే అభివృద్ధి పైన చర్చ జరిగినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనగా దశగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నారు. దీనికి సంబంధించి 10 సూత్రాలని తీసుకొచ్చారు. ఈ 10 సూత్రాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా నెరవేరితే రాష్ట్రంలో పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దొచ్చు అనే ఒక ముఖ్యమంత్రి అటు పవర్ ప్రాజెక్టు ద్వారా కూడా రాష్ట్ర ప్రజలకి వివరించారు. అక్కడ ఉన్నటువంటి అటు తోటి సభ్యులకు కూడా వివరించారు. ఏదైతే మరి 10 సూత్రాలకు సంబంధించి పేదరిక నిర్మూలనకు సంబంధించి అదేవిధంగా స్వచ్ఛ భారత్ కూడా ఇది 10 సూత్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అటు స్కిల్ డెవలప్మెంట్ వ్యవహారం కానీ అదేవిధంగా ఏదైతే ఆర్థిక వ్యవస్థని పూర్తి స్థాయిలో ప్రతిష్టం చేసే విధంగా కూడా అటు 10 సంవత్సరాల లోపు కూడా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందంటూ కూడా అటు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వివరించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక పల్నాడు జిల్లాకు సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో తోటి ఉద్యోగులు కూడా నిరసన దిగారు. ఏదైతే మరి ఎస్సీ కృష్ణమోహన్ అదేవిధంగా ఈ సుబ్బారావు ఇద్దరు చేస్తున్నటువంటి పని ఒత్తిడి వలన కానీ అదేవిధంగా అనేక కారణాల వల్ల కూడా ఉద్యోగుల్ని ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఏదైతే రాజకీయ ఒత్తిడి కావచ్చు అదేవిధంగా తోటి ఉద్యోగుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా ఏదైతే ప్రభుత్వ కార్యాలయం ఇరిగేషన్ కార్యాలయం కూడా వారు బైఠాయించారు. అటు వీరిద్దరి పైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలంటూ కూడా నిరసనకు దిగినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉద్యోగుల ఇబ్బందులకు సంబంధించి వారు పెడుతున్నటువంటి ఇబ్బందులు కూడా వివరించినటువంటి పరిస్థితి కనపడుతుంది.
ఏదైతే ఇసప్పాలెం అమ్మవారి ఆ దేవస్థానం టెంపుల్కి సంబంధించి కూడా వైభవంగా కూడా తిరణాలు జరుగుతూ ఉంది. ఏదైతే మరి గత 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి అమ్మవారి దేవస్థానంలో కూడా పెద్ద ఎత్తున కూడా ఎలక్ట్రికల్ ప్రభలు, అదేవిధంగా అటు పూర్తి స్థాయిలో కూడా అటు ఇసప్పాలెం అమ్మవారి గుడి కూడా పూర్తిగా ముస్తాబైనటువంటి పరిస్థితి. ఈరోజు పూర్తి స్థాయిలో తిరణాల రంగభంగ వైభవంగా జరగనున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అటు దేవాదాయ శాఖ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అటు పోలీసు అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు రానున్నటువంటి నేపథ్యంలో కూడా అటు గట్టి భద్రతా ఏర్పాట్లు అయితే చేశారు. ఏదైతే మరి అటు చిన్న పెద్ద తేడా లేకుండా కూడా ఒక ప్రభలు ఏర్పాటు చేసి అమ్మవారి దేవస్థానానికి కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది. 3 రోజుల పాటు కూడా నిత్యం అటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కూడా ప్రకృతి వ్యవసాయం పైన కూడా ప్రజలకు అవగాహన తీసుకురావాలంటూ కూడా ఆయన ఈరోజు అరుణ్ బాబు ఏదైతే ప్రకృతి వ్యవసాయం పైన కూడా ఆయన ఏదైతే రైతులకి అవగాహన కల్పించాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ ప్రకృతి వ్యవసాయాన్ని కూడా పెంపొందించి స్థానికంగా రైతులకు కూడా అవగాహన కల్పించి ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఇప్పటికే అటు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కూడా ఈరోజు జిల్లా కలెక్టరేట్లో కూడా ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ప్రకృతి వ్యవసాయం పైన అటు ప్రతి గ్రామానికి ఆదర్శ రైతుల్ని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఆదర్శ రైతులను నియమించినటువంటి నేపథ్యంలో రైతులకి ప్రకృతి వ్యవసాయం అంటే మందులు లేకుండా వ్యవసాయం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏదైతే మరి అక్కడ ఉన్నటువంటి ఆదర్శ రైతులకు సంబంధించి కూడా ప్రతి గ్రామానికి వారికి రైతులకు అవగాహన చేస్తూ పూర్తి స్థాయిలో ఏ విధంగా మరి వ్యవసాయం ముందుకు తీసుకువెళ్ళాలి, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలనే దానిపైన కూడా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దీన్ని అధికారులు పూర్తి స్థాయిలో ముందుకు తీసుకువెళ్లాలంటూ కూడా ఆయన చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి రిబ్బన్ కట్ చేశారు. ఏదైతే మరి రైతులు కొంత అవగాహన తీసుకురావాలని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈరోజు తాజా వార్తలు. మరో వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.